మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాటను గుర్తుచేసుకుంటూ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. మరణించే ముందు యేసుక్రీస్తు పలికిన చివరి మాటలు ఇవి. ఈ లోకానికి వచ్చిన పనిని కీర్తనలు 31:5 వచనంతో యేసుక్రీస్తు ముగిస్తారు. తండ్రి అయిన దేవునిపై యేసుక్రీస్తుకు ఎంత నమ్మకం, విశ్వాసం ఉందో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. అప్పగించుకొనుచున్నాను అన్న మాట ఇక్కడ చాలా ముఖ్యమైంది. ఇక్కడ ఆత్మ ఆయనను విడిచిపోలేదు. ఆయన అప్పగిస్తే, ఆయన అనుకున్నప్పుడు దేవునికి అప్పగిస్తే ఆత్మ ఆయనను విడిచెను. దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన ప్రతిరోజూ సంపూర్ణ సమర్పణలో జీవించినట్లే మరణములో కూడా సంపూర్ణ సమర్పణతో మరణించారు. ప్రతిరోజూ తండ్రి మాటలు వింటూ విధేయత చూపిస్తూ మరణంలో కూడా విధేయత చూపించారు. ఫిలిప్పీయులకు 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మన జీవితము కూడా దేవునికి సంపూర్ణముగా అర్పించామా? దేవుని యొక్క ఉద్దేశము కొరకు, ఆయన రాజ్యము కొరకు మన జీవితాలు సమర్పించుకున్నామా? రోమీయులకు 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చివరగా యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం వలనే మానవాళికి పాపవిమోచన కలిగింది. ఆ శిలువ వలనే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. దేవుని కృప, నీతి, పాపక్షమాపణ శిలువ వద్దనే మనకు దొరుకుతాయి. యేసుక్రీస్తు ప్రభువు బలి అర్పణ వలనే మనకు జీవం అనుగ్రహించబడినది. మీలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే, పాపభారమును మోస్తుంటే ఇప్పటికైనా యేసు యొద్దకు రండి. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. మిమ్మల్ని క్షమించి రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మీకు యేసు గురించి తెలిసి ఆయన సహవాసము నుండి దూరంగా వెళ్ళిపోయారా? దేవుడు మిమ్మల్ని తిరిగి రమ్మంటున్నారు. యేసు యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొని ఆయనకు మీ జీవితమును సమర్పించుకొనండి. యోహాను 16:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవం పొందనట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.